నమస్తే వెల్కమ్ టు ఆహా భక్తి. ఫలక్నామా కాళీమాత అంటే ఎవరికి తెలియదు కాదు. యావత్ హైదరాబాద్ ప్రజలందరూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఆరాధించే దేవత అని చెప్పొచ్చు. సో ఈ అమ్మవారికి సంబంధించి అటు పక్కన రైల్వే స్టేషన్ ఉంటే మరోవైపు శ్మశానం అయితే ఉంటుంది. సో అమ్మవారికి సంబంధించి అందుకే శ్మశాన కాళీ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాలి. ఈ మధ్య కాలంలో కూడా చాలా వరకు అమ్మవారి గురించి ప్రత్యేకంగా కథనాలు రాస్తూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా పాటలు కూడా ఎప్పటి నుంచో రాస్తూ ఉన్న పరిస్థితి. సో ప్రస్తుతం మనమైతే ఫలక్నామా కాళీమాత టెంపుల్ వద్ద ఉన్నాము. మరి భక్తుల రెస్పాన్స్ కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తండోపతండాలుగా ప్రజలందరూ కూడా వస్తూ ఉన్న పరిస్థితి. సో ముఖ్యంగా ఇక్కడ మనం అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ స్వయంగా అమ్మవారు అయితే వెలవడం అయితే జరిగింది. మనం చూడొచ్చు దాదాపు ఉదయాన్నే 4 గంటల సమయం నుంచి అయితే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున పూజలు అయితే చేస్తూ ఉంటారు. అటు చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు కూడా హాజరవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు దాదాపు ఎక్కడి నుంచో అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి అని చెప్పేసి కూడా క్యూ లైన్లో నుంచి ఎంతసేపు అయినా పర్లేదు మేము వెయిట్ చేస్తాము అన్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు శ్మశానం, మరోవైపు రైల్వే స్టేషన్ మధ్యలో ఈ రెండింటి మధ్యలో అమ్మవారు ఇక్కడ ఏదైతే ఏర్పడడం అయితే జరిగింది. మనం చూడొచ్చు చాలా వరకు ప్రస్తుతం ఉన్న యూత్ని కూడా చాలా వరకు అట్రాక్ట్ చేస్తున్న దేవత అని చెప్పొచ్చు. సో ప్రతి శుక్రవారం కావచ్చు, ప్రతి ఆదివారం కావచ్చు, మంగళవారం రోజుల్లో కూడా ఎక్కువ ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి. సో మనం చూడొచ్చు ప్రతి ఒక్కటి కూడా అటు చూసుకున్నైతే ఊడాల మర్రి చెట్టు కింద దొరసానికి ఊడాల ధరలు అన్నట్టుగా మనకు చాలాసార్లు పాటల్లో కూడా మనం వింటూ ఉంటాము. మనం చూడొచ్చు మర్రి చెట్టు కింద వెలిసింది ఈ తల్లి అని చెప్పేసి కూడా చాలా వరకు అంటూ ఉంటారు. మరి ముఖ్యంగా అటు భవానీ మాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తుంటారు. పిల్ల పెద్ద ముసలి ముత్తక చిన్న అనే తేడా లేకుండా అందరూ వచ్చి కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. సో ప్రస్తుతం అమ్మవారికి అయితే పూజ యథావిధిగా అవుతూ ఉంటాయి. సో ప్రస్తుతం మనతో పాటు ప్రధాన అర్చకులు పవన్ గారు ఉన్నారు. మాట్లాడదాం పవన్ గారితో. సో పవన్ గారు చెప్పండి, ఈ రోజుకు సంబంధించి అమ్మవారికి పూజలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? అమ్మ నమస్కారం, నా పేరు పవన్. ఇంకోటి టెంపుల్లో మంగళవారము, శుక్రవారము, ఆదివారము ప్రత్యేకంగా పూజలు ఉంటాయి. ఆదివారం నాడు అభిషేకం, అలంకరణ, రక్తాభిషేకం కూడా ఉంటుంది. మరియు మందుతోని కూడా ఆరతి ఇవ్వడం జరుగుతుంది. అమాస నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం, అలంకరణ, అభిషేకం ఉంటుంది ప్రత్యేకంగా. దాదాపు అమాస నాడు లక్ష పైనే జనాలు వస్తుంటారు. వచ్చి బూడిద గుమ్మడికాయలో దీపం పెట్టడము, ఏమైనా కోరికలు ఉంటే ముడుపు కట్టి ఒక 5 వారాలు 5 అమాసలు తిరగడం, 5 వారాలలోనూ 5 అమాసాలలోనూ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోయడము, యాటను కొయ్యడము, కోడిని కొయ్యడము, లేదంటే అమ్మవారికి ఏమన్నా వస్తువులు చీర కానీ ఏమన్నా ఎక్కియడము ఇక్కడ భక్తులు చేస్తుంటారు అన్నమాట. దాదాపు స్టూడెంట్స్ ఇక్కడ 100 మంది 1000 మంది హాల్ టికెట్స్ కట్టడం జరుగుతుంది. ఎగ్జామ్స్ గురించి ఇంటర్ కానీ 10th కానీ ఎంసెట్ కానీ ఇక్కడ పాలిటెక్ ఇవన్నీ దాదాపు హాల్ టికెట్స్ కట్టుకొని పోతుంటారు. పాస్ అయిన తర్వాత మంచి స్కోర్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు స్టూడెంట్స్ కూడా. దాదాపు ఇక్కడ పాస్పోర్ట్, వీసా గురించి కూడా పెద్ద వాళ్ళు ఇక్కడ ముడుపులు కట్టడం జరుగుతుంది. వీసా, పాస్పోర్ట్ వచ్చినా కానీ విదేశాలు ఎంతో వందలాది మంది ఇక్కడ దండం పెట్టుకొని పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ దాదాపు టెంపుల్లో ఒక 5 మంది శివసత్తులు, ఒక పూజారి ఉంటాడు. ఆదివారం, మంగళవారం, శుక్రవారం ప్రత్యేకంగా పూజలు నడుస్తుంటాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఫలక్నామా కాళీ అంటే చాలా వరకు అట్రాక్ట్ అవుతున్నారు యూత్. అసలు ఏముంది అమ్మవారి మహత్యం ఏమిటి, అసలు పూజా విధానాలు కావచ్చు ఏ విధంగా ఉంటుంది? అమ్మవారు అలంకరణని ప్రత్యేకంగా అలంకరణ. అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది అని చెప్పి ఎక్కడైనా కాళికామాత అంటే ఉగ్రంగా ఉంటుంది అని చెప్పి పెద్ద మనుషులే పోయి దండం పెట్టుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా యూత్ వస్తుంటుంది. ఇక్కడ పూజలు జరుగుతుంటే వాళ్ళు పాటలు పాడడము, ఇక్కడ అలంకరణ చూసి అంత ఉగ్రాన్ని మేము చిన్నపిల్లల లెక్క అమ్మవారిని అలంకరణ ఇచ్చి శాంతంగా మేము జనాలకు చూపిస్తాం. కానీ అట్లా పబ్లిక్ యూత్ బాగా అట్రాక్ట్ ఉంటుంది అన్నమాట. అంటే కేవలం మీరు ఎక్కడ ఏ వీడియోలో చూసినా ఎక్కువ పవన్ అనే వ్యక్తే కనిపిస్తూ ఉంటారు. కేవలం పవన్ అనే వ్యక్తినే ఎక్కువగా ఎందుకు అర్చకులుగా ట్రీట్ చేస్తారు? మళ్ళీ యూత్ కూడా ఎక్కువ మీకే అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. నార్మల్గా మనం చేసే పని ఉంటుందమ్మా. నార్మల్గా మనం చేసే అభిషేకము, అలంకరణ ఇక్కడ హోల్సీట్ ఎక్కడ జరగదు. మనం చేసే పూజలు, అలంకరణ, మనం చేసే పనితనమే మనకి పేరు, ఒక గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం ఆలయ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఎంతమంది శివశక్తులు అని చెప్పేసి అంటూ ఉన్నారు, ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు అసలు? శివసత్తులు ఒక 4 శివసత్తులు, ఒక జోగురాలు, ఒక పూజారి ఉంటాడు.
నలుగురు అమ్మవారు చుట్టుముట్టే ఉంటారు. ఏదైనా అమ్మవారికి చెడు మంచి మొత్తం శుభసత్తులు మేమే చూస్తుంటాం. అంటే పూజ టైంలో అమ్మవారికి శాఖ కావచ్చు, లేకపోతే ఎర్రమందు కూడా పోస్తూ ఉంటారని చెప్పేసి అంటారు కదా, కేవలం ఎందుకు అలాంటివి చేయాలని? అమ్మవారికి ఇప్పుడు ప్రత్యేకంగా కలికత్తా కాళీలో చూడండి, కామాఖ్యలో చూడండి, పెద్ద పెద్ద బలిలు ఇస్తుంటారు. దున్నపోతు బలిలు ఇస్తుంటారు, మేక బలిలు ఇస్తుంటారు, కోడి బలిలు ఇస్తుంటారు. ఇక్కడ గుమ్మడికాయతోటి శాంతం అమ్మవారిని చేసి, యాటతోటి రక్తాభిషేకం చేసి, అమ్మవారికి మందుతోటి ఆరతి ఇవ్వడము, తాగిపియడము అన్ని చోట్ల జరిగే పద్ధతి మేము చేస్తున్నాము. మీరు దాదాపు కామాఖ్య కానీ కలకత్తాలో కానీ చూడండి, అక్కడ చేసినట్టు పూజలు ఇక్కడ చేస్తుంటాము. అంటే కోరుకుంటే కోరికలు తీర్చే తల్లి అని చెప్పేసి కూడా మీరు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. సో అలాంటివి ఏమైనా నెరవేరాయా భక్తులకు ఇప్పుడు? చాలా నెరవేరినాయి అమ్మ. నెరవేరినాయి కాబట్టి ఇంతమంది పబ్లిక్ దాదాపు అమాస్ వచ్చిందంటే 1,00,000 మంది, ఏది ఏ పవర్ లేనిదే ఏం అనుకున్న పనులు కాందే అంతమంది జనాభా వస్తుందా? పనులు అవుతుంటే వాళ్ళు 10 మందికి చెప్పడం, వాళ్ళు ముడుపులు కట్టడం, వాళ్ళని నెరవేరడం, వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పడం, అట్లా పబ్లిక్ పెరుగుతూ ఉన్నది. ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుంచి మా నాయన బొల్లు జగన్ అనే వ్యక్తి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి మెల్లమెల్లగా మేము చేసుకుంటూ వస్తున్నాము. నేను ఒక గత 6 ఏళ్ళ నుంచి చేస్తున్నాను అన్నమాట. 6 ఏళ్ళ నుంచి నేను మీలాంటి సోషల్ మీడియా వాళ్ళని పట్టుకొని ఇన్స్టాగ్రాము, వాట్సాప్లో పెట్టుకుంటూ మేము చేసే పూజలు మీలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా సాంగ్స్ తీపియడం, అట్లా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారానే పుణ్యం వల్లనే అమ్మవారికి భక్తులు రావడం జరుగుతుంది. సో ఫైనల్లీ ఏం చెప్తా అనుకుంటున్నారు వచ్చే భక్తులకు కావచ్చు, ఇంకా పైన వాళ్ళందరికీ? దాదాపు అమ్మ మీరు అమాస నాడే, ఆదివారం నాడే రావాలని ఏం లేదు. వారం 365 డేస్ ఇక్కడనే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఒక్కటి గ్రానం టైంలోనే బంద్ ఉంటుంది. ప్రతిరోజు రావచ్చు, ఈ రోజే రావాలని ఏం లేదు. ఎందుకంటే అమాస నాడే, ఆదివారం నాడే రావాలని చెప్పి క్రౌడ్ ఎక్కువ అయిపోయి ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి, రైల్వే ప్లేస్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ జాగా చాలా తక్కువ ఉంది. మొత్తం స్టేషన్ జాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్లేస్ లేక దాదాపు 400 గజాలేమో ఉంటుంది టెంపుల్, అంతే. అంత జాగాలో 1,00,000 మంది జనాలు వస్తే అక్కడ తోపులాటలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. మీరు నార్మల్గా మంగళవారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, నార్మల్ వెనస్డే తాజు ఎప్పుడైనా రావచ్చు. ప్రత్యేకంగా ఆ రోజు రావాలంటే అమాస మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి రేపు తెల్లారిపోతుంటుంది. అట్లా మేము పోయే రోజు మేము అభిషేకం అలంకారం అమాస చేస్తుంటామట. అంత ముందు కూడా అమాస స్టార్ట్ అయిందంటే వచ్చి దండం పెట్టుకోవచ్చు. మీది ఏంది అమాస స్టార్ట్ అయితే చాలు మీకు వచ్చి దండం పెట్టుకోవచ్చు. కానీ ఈనాడే రావాలంటే కొందరికి వీలు ఉంటుంది, కొందరికి వీలు కాదు. 1,00,000 మంది జనాలు. ఇక్కడ ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ కానీ, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొంచెం ప్లేసు ఇస్తే మేము ఏదైనా ఫెసిలిటీ చేస్తామని నా మనవి. ఇంకోటి లేడీస్ కూడా వాష్రూమ్ లేదు. మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఇక్కడ మా ఫ్యామిలీలో ఎంతోమంది ఉంటారు, మా లేడీస్ ఉంటారు, మా అమ్మలు ఉంటారు, మా పిన్నిలు ఉంటారు, అందరు ఉంటారు. ఇక్కడ వాళ్ళు పోనిక కూడా మా టెంపుల్ వాళ్ళకు కూడా కష్టమవుతుంది. గవర్నమెంట్ దయచేసి కొంచెం జాగిస్తే మేము టాయిలెట్స్ కట్టుకుంటామని చెప్పి మేము గవర్నమెంట్కి వేడుకుంటున్నాం. సో ఫైనల్లీ ఆషాఢ మాసం అయితే మొదలైంది. సో బోనాలు కావచ్చు, పూజా విధానాలు మీరు ఉండే ఇష్టం ఏముంటాయి, ఎలా ఉంటాయి అసలు? ఆషాఢ మాసంలో అమ్మ, ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. అమాస నుంచి గోల్కొండ బోనాలు, దాని తర్వాత ఆ సికింద్రాబాదు, బల్కంపేట, ఇక్కడ లాల్ దర్వాజా, ఓల్డ్ సిటీ బోనాలు అప్పుడే ఇక్కడ ఫలక్నామా కాళికామాత టెంపుల్లో బోనాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ దగ్గర కొన్ని వందల బోనాలు, కొన్ని వేల బోనాలు ఇక్కడ రావడం జరుగుతుంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా తొట్టెన్లు కానీ, పలార బండ్లు కానీ, పోతరాజులు కానీ, శివసత్తులు కానీ దాదాపు ఒక జాతర మాత్రంగా ఇక్కడ టెంపుల్లో బోనాలు, ఓల్డ్ సిటీ బోనాలు అప్పుడు ఇక్కడ ఫలక్నామా కాళికామాతలో టెంపుల్లో జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ ఏదైతే ఫలక్నామా కాళీ మందిర్ ఉందో, కాళీ మందిర్కి సంబంధించి ఇది పూజా విధానాలు కావచ్చు, నియమాలు, నిష్టలు కావచ్చు, వాళ్ళంతా కూడా దాదాపు 4 జోగినీలు, ఇంకా మంది శివశక్తులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాఢ మాసం సందర్భంగా వాళ్ళంతా కూడా చాలా వరకు పెద్ద ఎత్తున కేవలం అమావాస్యనే కాకుండా మిగతా రోజులు కూడా ఇక్కడ క్రౌడ్ అనేది ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పేసి కూడా అర్చకులు మనతో పాటు, అంటే హిట్ టీవీతో పాటు చెప్పుకోవడం అయితే జరిగింది. మరీ ముఖ్యంగా ఇటు అమ్మవారి పూజలకు సంబంధించి కొంతమంది హాల్ టికెట్లు కావచ్చు, మరి
మరికొంతమంది ఏదైతే ఉందో అటు వీసాలు పాస్పోర్ట్లకు సంబంధించి కూడా ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి కోరిన కోరికలు తీర్చే తల్లి ఫలక్నామా ఖాళీ టెంపుల్ అని చెప్పేసి కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి. ఇది ఫలక్నామా ఖాళీ టెంపుల్ అప్డేట్స్. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చినారు, ఎన్ని ఇయర్ నుంచి వస్తున్నారు? నేను 2 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఈసీఎల్ కుషాయిగూడ నుంచి వస్తున్నా. అమ్మవారు చాలా మంచిది, మహిమగల అమ్మవారు. ఏదైనా అనుకుంటే అది కంపల్సరీ జరుగుతుంది. నాకు ఆరోగ్యం బాగాలేకుండే చాలా హాస్పిటల్ తిరిగిన అన్నీ అయినాయి, కానీ ఎక్కడ ఏం తక్కువాలి. అమ్మవారి దగ్గరికి వచ్చినాక చాలా మంచిగా అయినా మర్చిపోకుండా మళ్ళీ వస్తూనే ఉన్నాం. అందరికి కూడా మంచిగా చెప్తున్నాం, అమ్మవారి దర్శనం చేసుకోరు, ఏది ఉన్నా మంచిగా అవుతుంది అని. చాలా మంచి అమ్మవారు. అంటే ఇక్కడ ఉన్న పూజలు కావచ్చు, నియమాలు నిష్టాలు కావచ్చు, మీకు ఏమైనా బాగున్నాయి. ఇక్కడ అన్నీ మంచి జరుగుతాయి. ఇక్కడికి వస్తే ఏది ఉన్నా మంచి జరుగుతుందని ఒక నమ్మకం. నాకు వేరే వాళ్ళు అట్లా చెప్పారు, నేను వచ్చిన, నాకు మంచి జరిగింది. అంటే ఎవరు త్రూ చెప్పినారు, మీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు యూట్యూబ్లో అట్లా చెప్పారు, చూసినాం. మాకు యూట్యూబ్లో చూసినారు? యూట్యూబ్లో చూసినాం. యూట్యూబ్లో వైరల్ అయింది కదా. మా అబ్బాయి వస్తూ ఉంటాడు అమాసకి, పున్నంకి, ఇట్లా ఫ్రైడే వస్తూ ఉంటాడు. ప్రతి వారం వస్తూ ఉంటాడు మా అబ్బాయి. మా అబ్బాయికి చాలా మంచిగా జరిగింది. అందుకే ప్రతి వారం అమాసకి వస్తాడు, ఫ్రైడే వస్తాడు మా అబ్బాయి. చాలా ఏదన్నా అనుకుంటే మనసులో ఏదన్నా అనుకుంటే అవుతుంది అమ్మవారిది. అంటే మీరు ఇప్పుడు ఎవరితో వచ్చినారు? ఫ్యామిలీ వచ్చారు? నేను ఫ్యామిలీ వచ్చి మా కూతురుతో తొలికొచ్చాను. ఈ 2వ వారం మా కూతురుది. అబ్బాయి నడుస్తలేరని ముడుపు కడతందుకు వచ్చామన్నమాట. మీ అబ్బాయి? ఓకే. ఈ అబ్బాయి ఏమైంది, అసలు ఇష్యూ ఏంటి? అబ్బాయి వాకింగ్ చేస్తలేదు ఫ్రమ్ 3 years ఆల్రెడీ, బట్ హీస్ నాట్ వాకింగ్. సో వచ్చా నేను. నమ్మకం ఉందా? మీరు చూస్తా ఉంటే ఫారెన్ లో ఐ హర్డ్ అబౌట్ దాట్ యాక్చువల్లీ. అంటే ఎక్కడి నుంచి వచ్చినారు ఎగ్జాక్ట్లీ? హైదరాబాదే బేసికల్లీ, బట్ ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడ. హౌ ఇస్ యువర్ ఇంప్రెషన్? అంటే అమ్మవారిని ఒక్కసారి చూసినాక ఎట్లా అనిపిస్తుంది? వెరీ పీస్ఫుల్. యాక్చువల్లీ హీఈస్ హ్యాపీ. ఓకే, హీస్ హ్యాపీ. ఎస్. చెప్పండి, ఇంకా ఏం కానీ ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ కావచ్చు, పూజా విధానాలు కావచ్చు, అవన్నీ కూడా ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ చాలా బాగా. ఐఎమ్ నాట్ దాట్ గుడ్ ఇన్ తెలుగు, సో వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎస్, సో పీస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అమ్మవారి ఏదైతే కాళిక అమ్మవారికి సంబంధించి ఎవ్రీ అమావాస్య కావచ్చు, లేకపోతే ఆదివారం గుమ్మడి దింపే నేపథ్యంలో అక్కడ ఒక మనిషి ఖచ్చితంగా అవసరం ఉంటారు. అండ్ కీలక పాత్ర పోషిస్తున్నారు అను అని చెప్పొచ్చు. సో అనుకు సంబంధించి మాట్లాడదాము. అక్క నమస్తే అక్క. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఎట్లుంది ఈరోజు క్రౌడ్? శుక్రవారము ఇప్పుడైతే ఆషాఢ మాసం తొలి శుక్రవారం కాబట్టి క్రౌడ్ అనేది చాలా ఎక్కువనే ఉన్నది. అమ్మవారు అనేది రోజు పాడి పంటలు అనేది మనకు మంచిగా ఉండాలని వర్షాలు పడాలని అమ్మవారు పొద్దున వర్షం అని చినుకులు అని రావడం చేయడం అని వాతావరణం అనేది చల్లగా మంచిగానే ఉంది. క్రౌడ్ కూడా చాలా బాగానే వచ్చింది ఈరోజు మన గుడికి. నిన్ననే గోల్కొండ జాతర అయినది, ఇంతమంది క్రౌడ్ అనేది పోయినా కానీ మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడ ఇంతగానం పబ్లిక్ని చూడడం మళ్ళీ మాకు అదొక షాక్. అంటే నిన్న అక్కడికి పోయి అలసిపోయి ఉంటారు భక్తులు, ఆడ పూజలు అమ్మవారికి మొక్కులు అప్పచెప్పుకొని అమ్మవారితో మంచిగా ఏ బాధ ఉందని తీర్చుకొని ఇక్కడ వస్తారని అనుకోలేదు. అయినా కానీ ఈరోజు శుక్రవారం, తొలి శుక్రవారం కాబట్టి చాలా మంది వచ్చిరు, చాలా మంచిగా పూజలు జరిగినాయి. ఈరోజు ఇంకా పూజలు జరుగుతూనే ఉన్నాయి అమ్మవారికి. ఓకే, అంటే మన రీసెంట్గా సోషల్ మీడియాలో ఎక్కువగా అనిపిస్తూ ఉన్నారు మీరు కూడా, అమ్మవారు పూని అవన్నీ వీడియోస్లో కూడా నిజంగానే వస్తుందా అక్క? బాడీలో ఏమైనా వైబ్రేట్ చేంజెస్ అనిపిస్తాయా మీకు అసలు? తప్పకుండా అమ్మవారు అనేది ఖచ్చితంగా వస్తుంది. అమ్మవారు అనేది ఆషాఢ మాసం ఇది ఎవరికైనా కానీ కట్లలో ఉన్నదని కొంతమంది బాధపడతారు. అమ్మవారు వచ్చి కూడా నోరిప్పలేదని అనుకుంటారు. కొంతమందికి ఇక అమ్మవారు రావడం ఉన్నా కానీ ఈ ఆషాఢ మాసంలో అనేది అమ్మవారు అనేది మనకు చెప్తుంటుంది. రావడం చేయడం అయినా అని భవిష్యవాణి అనేది మనకు చెప్తుంది. ఈ సంవత్సరం పాడి పంటలైనా వర్షాలు ఏమున్నాయి అనేది ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు పూని భవిష్యవాణి చెప్పడం అయినని చేయడం అయినా జరుగుతుంది. ఇక్కడ గుమ్మడికాయ తీసేసే ప్రక్రియలో మీరే కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి కూడా మీరు అట్లా దింపేయడం? నేను ఈ గుడిలో ఉన్న 15-16 సంవత్సరాల నుంచి అయితే నేను ఈ గుడిలో చిన్నప్పటి నుంచి ఈ గుడిలోనే ఉన్నా. నేను ఈ గుడికే జోగిని లెక్క అంకితమైన అంకితమైన తర్వాత ఆదివారం అమావాస్యకు తొలి గుమ్మడికాయ నాతోనే మొదలవుతుంది. మళ్ళీ సాయంత్రం అమ్మవారి గుడి బంద్ చేసే టైంకి సంధ్యావేళ గుమ్మడికాయ అమ్మవారికి దిష్టి తీసి అమ్మవారు మొక్కిన తర్వాతనే గుడి బంద్ అనేది జరుగుతుంది ప్రతి ఆదివారం, ప్రతి అమావాస్యకు. ఓకే అక్క, ఫైనల్గా ఇంతమంది భక్తులు వస్తూ ఉన్నారు. సో వీళ్ళకి ఏం చెప్తారు మీరు అసలు ఒక జోగినిగా అని అంటే మనం ప్రతిరోజు ప్రతి వారం మొక్కుకున్నది అది వేరు. ఈ ఆషాఢ మాసంలో మొక్కుకున్నది ఇంకా చాలా ఎక్కువ అని అంటే ఎందుకని అంటే ఆషాఢ మాసంలో అమ్మవారు అనేది మన భూలోకానికి వస్తుంది. పాడి పంటలకైనా అన్నిటికీ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ గుడికి ఏ గుడైనా ఈ గుడి అని కాకుండా ఏ గుడిలైనా మన గ్రామ దేవతలైనా కానీ
లేకపోతే మళ్ళీ ఎక్కడైనా చిన్న పడవ పడ్డ గుళ్ళు ఉన్నాయని ఆడ దీపం పొట్టియడం లేకపోతే ఒక కొబ్బరికాయ కొట్టడం వల్ల మనం అనుకున్న కోరికలు అవ్వడం చేయడం కంపల్సరీ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.